మన చుట్టూ ఉన్న ప్రభుత్వ ఆఫీసులు, అధికారులు, వాళ్లందరూ ఎలా పనిచేయాలి, వాళ్ల పవర్స్కేమైనా లిమిట్సున్నాయా, ఒకవేళ వాళ్లు తప్పు చేస్తే మన హక్కులేంటి, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పేదే పరిపాలనా చట్టం. లా స్టూడెంట్స్కే కాదు, అసలు ప్రతి ఒక్కరికీ తెలియాల్సిన ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ని ఈరోజు మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సరే, ఈరోజు మనమేం తెలుసుకోబోతున్నామంటే, ఫస్ట్ అసలు ప్రభుత్వాల పవర్ ఎలా పెరిగిందో చూద్దాం. ఆ తర్వాత పరిపాలనా చట్టం అంటే ఏంటో డిఫైన్ చేసుకుందాం. నెక్స్ట్ ఫ్రాన్స్లో ఉన్న డిఫరెంట్ సిస్టమ్ గురించి తెలుసుకుని ఫైనల్గా ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ సిస్టమ్స్ మధ్య ఉన్న తేడాలేంటో క్లియర్గా చూద్దాం. ఓకే, మన ఫస్ట్ సెషన్ రాష్ట్ర అధికారం పెరుగుదల. అసలు మనకు ఈ అడ్మినిస్ట్రేటివ్ లా అనే కాన్సెప్టు ఎందుకు అవసరమైంది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కావాలంటే మనం కొంచెం టైంలో వెనక్కి వెళ్ళాలి. ప్రభుత్వాల పవర్ వాటి పరిధి పెరుగుతూ పోతున్నప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ రైజ్ అయింది. అదేంటంటే, ఈ కంట్రోలర్స్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఈ ఒక్క ప్రశ్న నుంచే పరిపాలనా చట్టం అనే ఐడియా పుట్టింది. ఒకప్పుడు చూడండి, ప్రభుత్వం అంటే జస్ట్ లా అండ్ ఆర్డర్ చూసుకోవడం అంతే. కానీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది కదా, అప్పట్నుంచి సీన్ మారింది. ట్రేడ్, ఇండస్ట్రీ, లేబర్ వీటన్నింటినీ రెగ్యులేట్ చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత హెల్త్, ఎడ్యుకేషన్ లాంటి సంక్షేమ బాధ్యతల్ని కూడా తీసుకుంది. దీంతో గవర్నమెంట్ పవర్స్, దాని రోల్ ఊహించనంతగా పెరిగిపోయాయి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, గవర్నమెంట్ ఎప్పుడైతే వెల్ఫేర్ స్టేట్గా మారిందో, అంటే ప్రజల సంక్షేమం కూడా నా బాధ్యతే అని అనుకుందో, అప్పుడే దాని అధికారాలను కంట్రోల్లో పెట్టడానికి ఈ అడ్మినిస్ట్రేటివ్ లా అనేది ఒక కంపల్సరీ అవసరమైపోయింది. ఎగ్జామ్స్లో ఈ పాయింట్ని కరెక్ట్గా కనెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సరే, ఈ పెరుగుతున్న అధికారానికి సొల్యూషన్ ఏంటి? అదే మన రెండో సెక్షన్, పరిపాలనా చట్టం నిర్వచనం. ఇప్పుడు అసలు అడ్మినిస్ట్రేటివ్ లా అంటే ఏంటి, అది ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేస్తుందో డీటెయిల్డ్గా చూద్దాము. చాలా సింపుల్గా చెప్పాలంటే, అడ్మినిస్ట్రేటివ్ లా ఏం చేస్తుందంటే, గవర్నమెంట్ ఆఫీసర్ల పవర్స్ ఏంటి, వాళ్ళ డ్యూటీస్ ఏంటి అనేది డిఫైన్ చేస్తుంది. అంతమాత్రమే కాదు, వాళ్ళు ఆ పవర్ని మిస్యూజ్ చేస్తే దాన్ని ఆపి బాధితులకి ఎలా న్యాయం చెయ్యాలో కూడా చూసుకుంటుందన్నమాట. దీని నేచర్ గురించి మాట్లాడితే, ఇది పబ్లిక్ లాలో ఒక పార్ట్. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవల్ని డీల్ చేయదు. ప్రభుత్వానికి, మనలాంటి సిటిజన్స్కి మధ్య ఉన్న రిలేషన్ని ఇది రెగ్యులేట్ చేస్తుంది. దీని మెయిన్ టార్గెట్ ఒక్కటే, ఎగ్జిక్యూటివ్ అంటే అధికారులు చట్టప్రకారం పనిచేసేలా చూడటం. దీని స్కోప్ కూడా చాలా పెద్దది. గవర్నమెంట్ కొత్త రూల్స్ ఎలా తీసుకురావాలి దగ్గర నుంచి, అధికారులకి ఉండే డిస్క్రిషనరీ పవర్స్ని ఎలా వాడాలి, వీటన్నింటిపైన ఇదొక కన్నువేసి ఉంచుతుంది. మన హక్కులకి భంగం కలకుండా చూస్తుంది. ఓకే, మన మూడో సెక్షన్కి వచ్చేసాం. ఇక్కడ మనం ఒక డిఫరెంట్ సిస్టమ్ని చూడబోతున్నాం. ఎందుకంటే మన సిస్టమ్ని అర్థం చేసుకోవాలంటే దానికి భిన్నంగా ఉన్నదాన్ని కూడా చూస్తేనే క్లారిటీ వస్తుంది. అదే ఫ్రాన్స్లో ఉండే డ్రాయిట్ అడ్మినిస్ట్రేటివ్. ఫ్రాన్స్లో సిస్టమ్ మనలా ఉండదన్నమాట. అక్కడ గవర్నమెంట్ ఆఫీసర్లు ఏమైనా తప్పు చేస్తే వాళ్ల కేసుల్ని మనలాంటి నార్మల్ సివిల్ కోర్టులో విచారించరు. వాటికోసం స్పెషల్ చట్టాలు, స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి. ఇది చాలా చాలా మేజర్ డిఫరెన్స్. ఈ ఫ్రెంచ్ సిస్టంలో గవర్నమెంట్కి, ప్రజలకి మధ్య వచ్చే గొడవల్ని కాన్సేల్, డేటా లాంటి స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ కోర్టులే చూస్తాయి. అంతేకాదు, గవర్నమెంట్కి నార్మల్ సిటిజన్స్తో పోలిస్తే కొన్ని ఎక్స్ట్రా పవర్స్, ప్రొటెక్షన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఈ రెండు సిస్టమ్స్ మధ్య ఒక పెద్ద డిబేట్ జరిగింది. ఈ డిబేట్కి సెంటర్ పాయింట్ ఎవరో తెలుసా? ఫేమస్ బ్రిటిష్ న్యాయవేత్త ఏవి డైసీ. ఆయన చేసిన విమర్శ చాలా ఫేమస్ అయింది. డైసీ చాలా స్ట్రాంగ్గా ఒక మాట చెప్పారు. ఫ్రాన్స్లో ఉన్న ఈ డ్రాయిట్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది రూల్ ఆఫ్ లా అంటే చట్టబద్ధమైన పాలనకి, ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే చట్టం ముందు అందరూ సమానులే అనే బేసిక్ ప్రిన్సిపల్స్కే వ్యతిరేకం అని ఆయన వాదించారు. ఈ డిఫరెన్స్ బాగా గమనించండి. డైసీ నమ్మే ఇంగ్లీష్ సిస్టంలో ఒక మామూలు మనిషి అయినా, ఒక పెద్ద ఆఫీసర్ అయినా అందరూ ఒకే చట్టం కిందకొస్తారు, ఒకే కోర్టుకి వెళ్ళాలి. కానీ ఫ్రెంచ్ సిస్టంలో అలా కాదు. అధికారులకి స్పెషల్ కోర్టులు, స్పెషల్ రూల్స్ ఉంటాయి. ఇది డైసీకి అస్సలు నచ్చలేదు. సరే, మన చివరి సెక్షన్కి వచ్చేశాం. ఇప్పటిదాకా మనం చూసిన ఇంగ్లీష్ సిస్టమ్, ఫ్రెంచ్ సిస్టమ్, ఈ రెండింటి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ని ఇప్పుడు ఒక్కసారి టేబుల్ రూపంలో క్లియర్గా చూసేద్దాం. ఇది చూస్తే మొత్తం టాపిక్పై ఒక ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, గైడింగ్ ప్రిన్సిపల్ తీసుకుంటే ఇంగ్లాండ్లో రూల్ ఆఫ్ లా, ఫ్రాన్స్లో డ్రాయిట్ అడ్మినిస్ట్రేటివ్. కోర్టుల విషయానికొస్తే
ఇంగ్లండ్లో స్పెషల్ కోర్టులు లేవు, కాని ఫ్రాన్స్లో ఉన్నాయి. ఇక అందరూ సమానమే అనేది ఇంగ్లీష్ సిస్టమ్కి గుండెలాంటిది. అయితే ఫ్రెంచ్ సిస్టంలో గవర్నమెంట్కి కొన్ని స్పెషల్ ప్రివిలేజెస్ ఉంటాయి. ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్. అయితే డైసీ అంతలా విమర్శించిన ఈ స్పెషల్ ట్రిబ్యునల్స్ వల్ల కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండోయ్. వీటి వల్ల కేసులు ఫాస్ట్గా సాల్వ్ అవుతాయి, ఖర్చు తక్కువ, టెక్నికల్ విషయాల్లో ఎక్స్పర్ట్స్ డిసిషన్స్ ఇస్తారు, అన్నింటికన్నా ముఖ్యంగా రెగ్యులర్ కోర్టుల మీద ప్రెషర్ తగ్గుతుంది. చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. రోజురోజుకి కాంప్లెక్స్ అయిపోతున్న ఈ ప్రపంచంలో మనకి ఏం కావాలి? చట్టం ముందు అందరికీ పక్కాగా సమానత్వం ఉండాలా? లేక ప్రభుత్వ పనుల్లో స్పీడ్, సామర్థ్యం ముఖ్యమా? ఈ రెండింటి మధ్య కరెక్ట్ బ్యాలెన్స్ తీసుకురావడమే ఇప్పటి పరిపాలనా చట్టం ముందున్న అతిపెద్ద ఛాలెంజ్. దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.